జై హింద్ సార్. జై హింద్. జేడి, ఇవాళ మార్నింగ్ మినిస్టర్ వాళ్ళు చేసిన హత్యల గురించి అన్యాయాల గురించి స్పెషల్ ప్రోగ్రామ్ మీ వదిన ఛానల్లో రావాలి. అది ఇంకా రాలేదు. మేం నిన్న సాక్ష్యాలు ఇచ్చినప్పటి నుంచి వదిన అదే పని మీద తిరుగుతూనే ఉన్నారు సార్. లీగల్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారనిపిస్తోంది సార్. మనం వేస్ట్ చేసే ప్రతి క్షణం ప్రమాదం మన వైపు ముంచుకొస్తున్నట్ట కేదార్. ముందు మీరు జేడీ కేడీల్లా కౌశికిని కలిసి సాక్ష్యాలు టెలికాస్ట్ చేయమని చెప్పండి. ఓకే సార్. పరిస్థితి ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసి ఫాస్ట్ గా ప్రోగ్రామ్ చేయమని చెప్పండి. ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి మనం ఉన్నాం కదా. అర్థమైంది సార్. ఇప్పుడే మేము వెళ్ళి వదినతో మాట్లాడతాము. దగ్గరుండి ప్రోగ్రామ్ ని టెలికాస్ట్ చేయిస్తాం సార్. ఓకే జేడీ, గుడ్ లక్. బీ కేర్ఫుల్. సార్ చెప్పింది కరెక్టే దాత్రి. అక్క దగ్గర ప్రూఫ్స్ ఉన్న సంగతి యువరాజ్ మీనన్కి చెప్పకుండా భయపెట్టాను. కానీ ఆ భయం యువరాజ్ని ఎంతవరకు ఆపగలదో తెలీదు. ఇప్పుడే వెళ్దాం, పద. పిన్ని, బాబాయ్. డోర్ నాక్ చేసింది ఎవరు? యువరాజ్. త్వరగా చూడు. రా. ఇక్కడెక్కడ లేవు. లాకర్లోనేమో చూద్దామా? పద. క్లోజ్ చేయి. ఫాస్ట్గా కాని యువరాజ్, ఏ క్షణమైనా వదిన రావచ్చు. టెన్షన్ పెట్టుకో. 2 సార్లు రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మళ్ళీ అక్క ఫింగర్ ప్రింట్ పెట్టే వరకు ఓపెన్ అవ్వదు. ఆగు. ఎస్, ఓపెన్ అయింది.
ఎవరో బాగా గట్టిగా డోర్ కొట్టారు. చూస్తే ఎవరూ లేరు. ఇక్కడ సౌండ్ వచ్చింది, ఇక్కడ ఎవరూ లేరు. అసలు ఏం జరుగుతుంది? సారీ అక్క, నా నిజ స్వరూపం తెలిసిన వాళ్ళు నా కుటుంబానికి దగ్గరగా ఉండకూడదు. అన్నీ తీసుకున్నావేమో చూడు. తీసుకున్నా.